ఇడ్లీ ప్లేటులో సగ్గుబియ్యం వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా సన్నటి సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు లావుటు అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి సన్నటి తీసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకుందాం. ఇలా ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీగా అయిపోతుంది. అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. అన్నీ కూడాను ఇలా వంపేసుకున్న తర్వాత ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు, ఒక కప్పుకి 1/2 కప్పు నీళ్ళు అనేది వేసేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 గంటల సేపు నాననిద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 2 గంటల లోపు అన్నీ సమానంగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ 2 గంటల తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 గంటల తర్వాత చూడండి, మనకి సగ్గుబియ్యం అయితే నానిపోయి ఉంటాయి. కరెక్ట్గా 1/2 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా చేతితో కలుపుకుంటూ ఉంటే అన్నీ కూడాను పర్ఫెక్ట్గా నానిపోతాయి. ఇలా నానిన వాటిలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. మనము ఎక్కువ వేసుకోకూడదు, వడియాలు అనేది ఎక్కువ ఉప్పు పట్టదనమాట. ఇలా కొంచెం ఉప్పు అనేది వేసుకొని చేతితో ఒకసారి బాగా కలుపుకుందాము. అంతా కూడాను కలిసేలాగా, ఉప్పు మొత్తం కలిసేలాగా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని అందులో కొంచెం ఈ విధంగా అతుక్కోకుండా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అవుతాయో అన్నీ కూడాను ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. అంతా కూడాను ఇలా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ లాంటి తీసుకొని ఇలా ఈ విధంగా స్పూన్తో అన్నిట్లో వేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా కరెక్ట్గా ఒక స్పూన్ అనేది కొలత పెట్టుకుంటే ఇలా అన్నీ కూడాను వేసుకున్నాక వేళ్ళతో ఈ విధంగా అనేసుకోవాలి. ఈ విధంగా వేళ్ళతో అన్నీ కూడాను ఒకదాని మీద ఒకటి ఉండకుండా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా స్పూన్తో వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడాను ఒకే వెడల్పు. ఇలా ఇంకో ప్లేట్ కూడా తీసేసుకొని ఇలా ఒక స్పూన్ అన్నీ కూడాను ఇలా వేసేసుకొని ఇంకా వేళ్ళతో స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనకి ఎన్ని ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా అనేసుకోవాలి. మీరు కావాలి అంటే దీంట్లో కొంచెం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఈ పాపడ్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇంక అన్నీ కూడాను పెట్టేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లో స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి. అన్నీ కూడాను ఇలా ఈ విధంగా అన్నీ కూడాను పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆవిరి కడితే ఉడికించుకోవాలి. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలైనా చూసుకొని దింపేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూద్దాము. వచ్చేసి చూడండి, మనకి 10 నిమిషాలు అయితే పట్టిందనమాట. 10 నిమిషాల తర్వాత మరి వెంటనే తీయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం ఇలా అనేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక స్పూన్తో కానీ అనేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి ఇడ్లీ ప్లేట్ నుంచి. ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక కవర్ పైన కానీ ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు, లేదా ఎండకైనా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే 2 డేస్ పడుతుంది, ఎండకైతే ఒక రోజులో ఎండుతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇంకా మనకి వేరే ఉంటే కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే. అన్నీ కూడాను ఇదే విధంగా తీసేసుకోవడమే. చూసారా మనకి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా అన్నీ కూడాను ఇదే విధంగా తీసేసుకొని ఎండకి లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఆరిపోతాయి. ఇలా నేను అన్నీ కూడాను ప్లేట్లో పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే కవర్ పైన పెట్టేసుకోవచ్చు, ఇంట్లో ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు, లేదా ఎండకైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఎండకైతే పెట్టేస్తాను. ఇప్పుడు ఎండిన తర్వాత చూసేద్దాం. ఇంకా చూసారు కదా, మనకి సాయంత్రం కంతా అయితే ఎండిపోయాయి అనమాట. నేనైతే ఎండకైతే పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. మనకి 2 డేస్ పడతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. ఇలా మనకి ఒక్క రోజులోనే ఇడ్లీ పాత్రలో వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఇంకా
ఇక్కడ వచ్చేసి నూనె అయితే వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత ఈ అప్పడాన్ని వేయించేసుకోవడమే. చూసారు కదా మనకి ఎంత బాగా అవుతుందో, చాలా పెద్దగా వస్తుంది చూడండి. ఇలా వేయించుకున్న అప్పడాన్ని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకా ఒకేసారి రెండు కూడా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి చాలా వెడల్పుగా అవుతాయి. ఇలా ఇంకా మనకి ఎన్ని కావాలంటే అలా ఇలా వేయించేసుకొని తీసేసుకోవడమే. ఇలా మనకి ఇంక ఎన్ని అయితే కావాలో అలా అన్నీ వేయించుకొని, చూసారు కదా మనకి ఎంత వెడల్పుగా అయ్యాయో. ఇది వచ్చేసి నార్మల్, ఇది వేయించిన తర్వాత ఎంత వెడల్పుగా అయ్యాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే సగ్గు బియ్యంతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.